అందరికీ నమస్కారం. ఈరోజు మనం రైల్వే ట్రాక్ పీవే గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇది వచ్చేసి సెస్ అండ్ ఇక్కడ ఇది వచ్చేసి బలాస్ట్ అంటారు. బలాస్ట్ చూడండి ఎలా ఉంటుంది. తర్వాత ఇవి వచ్చేసి సిమెంట్ దిమ్మలు స్లీపర్స్ అంటారు. స్లీపర్స్ వచ్చేసి 60 సెంటీమీటర్ గ్యాప్లో ఉంటాయి. వీటికి వచ్చేసి ఆ వైపు ఈ వైపు ఇలా ఇన్సెట్స్ ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి ఈఆర్సీ అంటారు. దీని కింద లైనర్ ఉంటుంది. ఈఆర్సీ ఎలాస్టిక్ రైల్ క్లిప్. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఇది వచ్చేసి ఫిష్ ప్లేట్. ఎక్కడైతే వెల్డింగ్ చేసి ఉంటారో రైలుకు అక్కడ ఫిష్ ప్లేట్ బిగించి ఉంటారు. అలాగే ఇది వచ్చేసి ఓహెచ్ఈ పోస్ట్. మనకి ఇప్పుడు మెయిన్గా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది కాబట్టి మన ట్రాక్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు ఈ తీగలు అనేవి ఉంటాయి. ఈ ఓహెచ్ఈ పోస్టులు నెంబరింగ్ ఉంటుంది. దీని గురించి వీడియో చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ప్రతి ఓహెచ్ఈ పోస్ట్కి ట్రాక్కి ఇలా బాండింగ్ అనేది ఉంటుంది, చూడండి. అలాగే ఇక్కడ కనబడుతుంది కదా, అది వచ్చేసి కరువు బోర్డు. ఇది కనపడేది కరువు. ఆ కరువు మెజర్మెంట్స్ ఏంటి అనే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, అది వచ్చేసి పీబీ కరువు స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఎమర్జెన్సీ ఫిష్ ప్లేట్. దీని గురించి కూడా నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. అక్కడ ఒక దిమ్మ పాతి ఉంది కదా, అది కనపడుతుంది కదా, అది వచ్చేసి రైల్వే బౌండరీ అండి. మనకు రైల్వే ఏరియా ఎక్కడి వరకు ఉందనేది దాంతో చూపిస్తారు. అలాగే ఇక్కడ దిమ్మలు పర్స్ ఉన్నాయి కదా, దీన్ని ట్రాలీ సీట్ అంటారు. యాక్చువల్గా ఎప్పుడైనా ఆఫీసర్స్ లైన్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు, లైన్ క్లియర్ లేనప్పుడు, ఏదైనా బండి వచ్చినప్పుడు మన ట్రాలీ తీసుకొని ఇక్కడ పెట్టేస్తారు. అలాగే ఇది వచ్చేసి లెవెల్ బోర్డు. అంటే మనం ముందుకెళ్తే ట్రాక్ అనేది 198 mm అనేది డౌన్ ఉంటుందని చూస్తుంది. అక్కడ అది వచ్చేసి విజిల్ బోర్డు. దాని గురించి కూడా వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది వచ్చేసి ఓహెచ్కి బరువులు ఎలాడదీస్తారు. ఎందుకంటే సమ్మర్లో వింటర్లో సంకోచ వికోచాలు దొరుకుతాయిగా, దాని గురించి అదే అడ్జస్ట్ చేయడానికి ఆ బరువులు అనేది ఎలాడదీస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ follow my channel.